రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వాయిస్ వినబడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. ఒక 2-3 మినిట్స్ చూసి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయను. ప్రభావతి, నీకు వాయిస్ వినబడుతుందమ్మా? ప్రభావతి, వాయిస్ వినబడుతుందా? ఏమన్నా నీ వాయిస్ నాకు వినబట్టలేదు? ఏమన్నా నీ వాయిస్ వినబడుతుంది? అదేనమ్మా ఇందాక అదే వాయిస్ నీకు క్లారిటీ ఉందా లేదని. రైట్. అంతగా రైట్. నెక్స్ట్ ఎవరు? కృష్ణవేణి. ఓకేనా? కృష్ణవేణి, పేర్లు ఎవరెవరు ఉన్నారు? మన నెంబర్స్ ఏమైనా పెట్టావా వాళ్ళవి పేర్లు? కానీ హాస్టల్లో గ్రూప్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ యొక్క పేర్లు లాంటివి పెడితే నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాను. అలా నువ్వు కూడా ఒకసారి చెప్దు కానీ వాళ్ళకి. వినబడుతుందమ్మా కృష్ణవేణి? వినబడుతుంది సార్. వాళ్ళ పేర్లు పెడతావు మరి వాళ్ళ లిస్టు? పెడతాను సార్. ఓకేనమ్మా. వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఉంటే ఫోన్ నెంబర్స్ పెట్టు, లేకపోతే కనుక డైరెక్ట్గా పేర్లను ఫస్ట్ పోస్ట్ చేయాలా? రైట్. సరేమ్మా. ఇప్పుడు తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న క్లస్టర్కి రెగ్యులర్గా మీరు వస్తున్నారు కాబట్టి క్లస్టర్ పేపర్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుని, దీని విషయంలో కూడా మళ్ళీ మీరు క్లాస్ సెమినార్ కింద మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి మళ్ళీ సేమ్ థింగ్, క్లస్టర్లో కూడా మనకి ఇంటర్నల్స్ 25 మార్క్స్కి మార్కులు వేసుకోవాలి. దాదాపుగా హిస్టరీకి ఒక 12 మంది క్లస్టర్ తీసుకున్నారని అన్నారు. హిస్టరీకి 12 మంది క్లస్టర్ తీసుకుంటే మనకి 54 మందిలో దాదాపు 42 మంది మరి ఎకనామిక్స్ క్లస్టర్కి రావాలి. 42 మెంబర్స్లో చాలా తక్కువ మంది మాత్రమే కనబడుతున్నారు. హార్డ్లీ 8-9 మెంబర్స్ అలాగా. సో ఈరోజు నుంచి క్లాస్ సెమినార్స్ స్టార్ట్ చేసుకుని దాంట్లో పార్ట్గా అటెండెన్స్ మిగతా ఇష్యూస్ అన్ని కూడా తీసుకుంటాను. క్లస్టర్కి సంబంధించి సెమినార్స్ ఇందాక మార్నింగ్ అడిగినట్టుగానే మరి రేపు మార్నింగ్ నుంచి చెప్తారా? అమరేంద్ర, ఎప్పుడు చెప్తామా క్లస్టర్కి సంబంధించింది కూడా సెమినారు? కృష్ణవేణి, ఎప్పుడు చెప్తామా? రెడీ అవుతున్నారు మీరు అందరు ముగ్గురు? రేపటి నుంచి స్టార్ట్ చేయండి క్లస్టర్ సెమినార్ కూడాను. కృష్ణవేణి, చెప్తామా రేపు? ఏం చేస్తావు? క్లస్టర్ ఎల్లుండి చెప్తాను సార్. క్లస్టర్ సెమినార్. ఓకే.
సరేనమ్మా అలా అయితే. ప్రభావతి నువ్వు? సార్ నాకు క్వశ్చన్స్ పెడితే నేను చెప్తాను సార్. నా దగ్గర క్వశ్చన్స్ లేవు సార్. అవునమ్మా, ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అంతా కూడా పంపించాను. మరి రెగ్యులర్గా చూడట్లేదా వాట్సాప్ గ్రూప్లో? సార్ ఇంపార్టెంట్ అంటే నాది సిగ్నల్ ప్రాబ్లమ్ సార్. సరే. అమరేంద్ర నువ్వేంటమ్మా? సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఏదో అన్నావు ఏంటి? లేదు సార్. సరే, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఆల్రెడీ పంపించింది, మళ్ళీ ఒకసారి వాట్సాప్లో పెడతాను. మీరు ఓకే సార్. ఒకసారి చూసుకొని క్లాస్ సెమినార్ స్టార్ట్ చేయండి. రైట్ దేవి, రేపు చెప్తావు ఇప్పుడు చెప్తావు ఏదైనా? సార్ నా దగ్గర మ్యాటర్ లేదు సార్ అసలు. ఎందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసు సార్, నాకు దానికి సంబంధించిన మ్యాటర్ లేదు సార్ నా దగ్గర. మరి ఎందుకని ఏం చేస్తామని ఎలా ఎగ్జామ్ ఎలా రాస్తావు మరి? బుక్ ఇంకా కొనలేదు సార్, కొనాలి. అవునమ్మా, మరి నేను మామూలుగా అంటే నీకు సెల్ ప్రాబ్లం అన్నావు, నాన్నగారి దగ్గర ఉందన్నావు, అయినా సరే కూడా నీకు చెప్పాను కదా ఇలాగా ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుని వెబ్సైట్స్ చూడమని. మరి అది ట్రై చేయలేదా? చేస్తున్నాను సార్, అదే ఇందాక నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. మరి మెటీరియల్ ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కానీ ఝాన్సీ దగ్గర ఎవరో ఒకరి దగ్గర తీసుకుని మరి షేర్ చేసుకోండి. ఝాన్సీ నోట్స్ రాసుకున్నావు ఏదైనా? మెటీరియల్ ఏంటుంది నీ దగ్గర? క్లస్టరు ఝాన్సీ, క్లస్టర్కి సంబంధించి మెటీరియల్ ఏముందమ్మా? మెటీరియల్ ఉంది తన దగ్గర, ఓకే. మరి అలాంటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు ఫస్ట్ షేర్ చేసుకుని నోట్స్ ఆర్ మెటీరియల్ కూడా 4-5 క్వశ్చన్స్ కనీసం ఫోటో తీసుకొని ఒకరికొకరు షేర్ చేసుకోండి. రైట్. మీరు ఆల్రెడీ మెటీరియల్ ఏదైనా కొనుక్కోండి, లేదు నేను చెప్పినట్టుగా ఇంటర్నెట్లోకి వెళ్ళి వెబ్సైట్స్లోకి తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసుకొని కనీసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ అని టైప్ చేసిన వెంటనే మీకు ఎఫ్సిఐ వెబ్సైట్ వస్తుంది. అందులో అబౌట్ అస్ అనేటువంటి దాంట్లో ఒక పారా వస్తుంది. దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్లో కాపీ చేసుకొని నువ్వైతే ఎస్పెషల్లీ దేవి కంప్యూటర్స్ టచ్ ఉంది కాబట్టి ఆ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని తెలుగులో రాసుకోవచ్చు. ఆ రూపంలో ఏమో మరి ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా? ట్రై చేస్తున్నాను సార్, కొంచెం మ్యాటర్ గ్యాదర్ చేశాను సార్. ఓకేనమ్మా, ఎందుకంటే నీకు ఎగ్జామినేషన్ టైం 11th అని అంటున్నారు వాళ్ళు. ఒకవేళ అదే నిజమయ్యి మీరు ఎగ్జామ్స్ పెట్టుకుంటే కనుక మళ్ళీ దగ్గరికి వస్తుంది మేడం, టైం అంతాను సరిపోదు మీకు ప్రిపరేషన్కి. సరే, ఫస్ట్ లెవెల్లో మీకు రేపు నుంచి ఖచ్చితంగా అందరూ కూడా క్లాస్ సెమినార్ స్టార్ట్ చేయండి. కొంచెమైనా కొద్ది మ్యాటర్ అయినా కనీసం ఒక 3-4 పాయింట్స్ అయినా షేర్ చేసుకోండి. దానికి నేను ఇంకో 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఓ పని చేద్దాం, క్లాస్ సెమినార్ పరంగా మనకి ఒక క్లాస్ వినడం, మీరు క్లాస్ సెమినార్ చెప్తూ ఉండడం, దానికి నేను 4-5 పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. అది నోట్స్ రూపంలో రాసుకోవడం. ఈ రూపంలో కనీసం నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేసుకోగలిగితే మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పటిదాకా విన్నారు, బట్ దానికి సంబంధించిన మెటీరియల్ ఆర్ నోట్స్ ప్రిపరేషన్ కూడా మీరు కంటిన్యూ చేసుకోగలగాలి. దెన్ రేపటి నుంచి మాత్రం తప్పనిసరిగా ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్ సెమినార్స్ కంటిన్యూ చేయండి. అమరేంద్ర వాయిస్ ఆపేమా? రైట్. సో రేపటి నుంచి సెమినార్ చెప్పే కాంటెక్స్లో ఉదయం చెప్తున్నటువంటి ఇష్యూస్, నిన్న కెరీర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, మౌనికి ఏమైపోయామో మార్నింగ్ క్లాసులోనో మొన్నటి క్లాసులో కరెక్ట్గా టైంకి వచ్చో క్లాస్ సెమినార్ జరుగుతుంది, చెప్తావా సెమినార్ ఇప్పుడు? మౌనిక, రేపటి నుంచి సెమినార్ చెప్పాలి, క్లస్టర్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. రైట్. క్లస్టర్ పేపర్లో ఉన్న ఎకనామిక్స్ ఇష్యూస్ మీద మీకు ఏంటమ్మా ఎగ్జామినేషన్ పరంగా మీ ఐడియా ఏంటి? ఏం చేస్తే బెటరు? ఎలా అనిపించింది పేపర్? అసలు మీ ఒపీనియన్ 1 by 1 చెప్పండి.
ఝాన్సీ అసలు ఏంటి పేపర్కి సంబంధించి మీ టేక్ అని అంటాము, మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఈ పేపరు, మీ అభిప్రాయం ఏంటి క్లస్టర్ గురించి? క్విక్గా 1 by 1 మాట్లాడడానికి ట్రై చేయను. ఈ పేపర్లో మీరు ఏమి నేర్చుకున్నారు, అసలు ఈ పేపర్ మీకు ఏమర్థమైంది? వ్యవసాయ అర్థశాస్త్రం గురించి కానీ, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ గురించి కానీ మీకు ఏమర్థమైంది? మీరు ఏదైనా 4 లైన్స్ ఈ పేపర్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తామా? ఇక్కడ ఉన్నటువంటి 4 స్టూడెంట్స్, 5 స్టూడెంట్స్లో ఎవరైనా సరే సైలెంట్గా ఉండిపోతే క్లాస్కి పెద్దగా ప్రయోజనం ఉండదమ్మా. మీరు మాట్లాడే కొద్దీ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు హెల్ప్ అవుతాయి. 1 అవర్ టైము నెట్లో ఉండడం అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూ. మీరు దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. రేపొద్దున ఎగ్జామినేషన్లో రాయాలా అక్కర్లేదా చెప్పండి పేపరు? ఎగ్జామినేషన్లో అటెండ్ చేసే రాయాలి సార్. రాయాలి కదా అమరేంద్ర? సార్ రాయాలా రాయక్కర్లేదా ఈ పేపరు? రాయాలి సార్. మరి ఈ పేపర్ మీద మీకు ఏం తెలుసు, ఏమి అభిప్రాయం ఉంది చెప్పండి. మౌనిక మీరు రాయక్కర్లేదమ్మా? మౌనిక రాయక్కర్లేదా? రాయాలా? ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చారా మౌనికకి స్పెషల్గా? ఈ పేపర్ రాయక్కర్లేదు, ఫుల్ మార్క్స్ వేసి పంపిస్తామని చెప్తున్నారమ్మా? ఫస్ట్ వాయిస్ ఆన్ చేసి మాట్లాడనమ్మా మౌనిక. మౌనికే కదా ఇది, ఎం మౌనిక అంటే. రైట్. తను జాయిన్ అయ్యే లోపల అమరేంద్ర చెప్పమ్మా, నీకు ఈ పేపర్ ఏం తెలుసు అసలు, ఈ పేపర్ గురించి ఏం రాస్తావు అసలు ఇది ఏదైనా వస్తే? ఈవేళ పేపర్ చూసారేమో, మొన్న మీకు చూపించింది. ఈరోజు న్యూస్ పేపర్లో కొంటే 20, కొంటే 40, అమ్మితే 20 అని పడింది ఒకటి వార్త. ఏంటమది, దేని గురించి చూసారా మీరు? ఈరోజు లైక్ 2 పేపర్లు మార్నింగ్ చూసినట్టుగా ఈ వార్త చూడడం. ఇందులో కొన్ని న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఫాలో చేసే కొద్దీ
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి సంబంధించి అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఏ వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి, అసలు ఆ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఎంటైర్ పేపర్ అంతా కూడా డిసైడ్ అవుతుంది. దానికి సంబంధించి మిమ్మల్ని రకరకాలైనటువంటి వార్తల విశేషాలన్నీ కూడా న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ చూడగలిగితే మీకు హెల్ప్ అవుతుందని కూడా చెప్తూ వస్తున్నాను. ఆన్లైన్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు మనకి అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ దొరుకుతున్నాయి కాబట్టి ఇలా న్యూస్ పేపర్ను ఫాలో చేయడం ద్వారా మన సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా మీరు ఫాలోఅప్ చేసుకోగలుగుతారు. సో ఆ పేపరు నిన్నటి పేపర్లో అయి ఉండొచ్చు. ఇలా డేట్ వైజ్గా కూడా వస్తాయి కాబట్టి కనిపిస్తుందా మీకు? ఇది న్యూస్లో పేపర్ మీద కనబడుతుందా? సో లాస్ట్ డేట్కి సంబంధించి చూడగలిగితే 14th fall in prices tomato in AP. दवाइयों पे सेविंग्स पॉसिबल ही नहीं है। पॉसिबल है। नेटमेट्स पे हर दवाई एमआरपी से कम में मिलती है। नेटमेट्स ऐप देता है बेस्ट ऑफर्स और एमआरपी पे 20% तक की सेविंग। స్వాగతం. కమిషన్ వ్యాపారులు దళారుల కక్కుర్తికి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు మరోసారి పతనమయ్యాయి. వారం రోజుల క్రితం వరకు 40 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు 5 రూపాయలకు పడిపోయింది. రైతులను నాశనం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న టమాటా కమిషన్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి సరుకు తెచ్చి ఇక్కడ గ్రేడింగ్ చేసి తిరిగి తమిళనాడుకు ఎగుమతులు చేయడంతో ఒక్క రోజులో ధరలు పడిపోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండమ్మా, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఈ వీడియో క్లిప్పింగ్ కనిపిస్తుందమ్మా? ఇప్పటిదాకా నేను డిఫరెంట్ న్యూస్ పేపర్స్కి సంబంధించిన క్లిప్పింగ్స్ చూపించే ప్రయత్నం చేశాను. ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అలానే ఈ వీడియో క్లిప్పింగ్ కనిపిస్తుందమ్మా మీకు? మీరు రెస్పాండ్ అవ్వండి. మీకు కనిపిస్తుందమ్మా ఇందులో స్క్రీన్ మీద? వినబడుతుందా వాయిస్? అదిను ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు? కృష్ణవేణి గాని, ప్రభావతి గాని, దేవి, అమరేంద్ర, మౌనిక, ఝాన్సీ. ఏమో మీకు ఇందులో వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు ఇందులో నేను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాను, అది చూడగలుగుతున్నారా? కనిపిస్తుంది సార్. ఓకేనమ్మా. ఎక్కువ టైము మీరు ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పేటువంటివి ఇవన్నీ కూడా ఒకసారి ఫాలో చేసి ఆ క్లాస్ సెమినార్ రూపంలో క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయగలిగితే ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి లేకపోతే ఒక 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్ మీద కనుక మనం 1-to-1 పాయింట్స్ వైజ్గా మాట్లాడుకోగలిగితే ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. మీరు రేపటి నుంచి ఆ ప్రయత్నం అంతా కూడా చేయడం మొదలు పెట్టండి.
సో లాస్ట్ అటెంప్ట్ కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి క్లాస్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రేపటి నుంచి మళ్ళీ క్వశ్చన్ వైజ్ గా డిస్కషన్ చేద్దాం. మదనపల్లిలో టమాటా అంటే నాణ్యమైనది అని పేరు. ఈ మార్కెట్ నుండి వచ్చిందంటే చాలు ఏ ప్రాంతం వారైనా కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంతో పాటు తమిళనాడు వాసులు ఈ టమాటాను దిగుమతి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. గతేడాది కాలంగా టమాటా ధరలు కిలో 5 రూపాయలు ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే సంక్రాంతి సీజన్ లో తమిళనాడు నుండి డిమాండ్ పెరగడంతో నాణ్యమైన టమాటా ధర కిలో 42 రూపాయల వరకు పలికింది. దీంతో రైతులు ఆనందపడ్డారు. సరుకు కూడా తక్కువగా రావడంతో రేటు కూడా వారం రోజులుగా స్థిరంగా నిలిచింది. మదనపల్లె టమాటా మార్కెట్ కు రోజుకు 160 నుండి 200 మెట్రిక్ టన్నుల సరుకును రైతులు తీసుకొస్తున్నారు. సరుకు తగ్గడం, సంక్రాంతి పండుగ రావడం రైతుల పాలిట వరంగా మారింది. తమిళనాడు వ్యాపారులు ఇక్కడికి రావడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఏడాది పొడవునా ధరలు లేక రైతులు నష్టాలను మూటకట్టుకోగా జనవరి నెలలో వచ్చిన ధరలు రైతులను ఊరడించాయి. ఈ ధరలు కనీసం నెల రోజులు కూడా నిలవలేదు. వారం రోజులు మాత్రమే ధరలు నిలకడగా ఉండడంతో రైతుల్లో నిరుత్సాహం నెలకొంది. డిమాండ్ కు తగ్గట్టుగా సరుకు లేకపోవడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ధరలు పెరిగి రైతులకు లాభాలు రావడం వ్యాపారులకు ఇష్టం లేనట్లు ఉంది. కమిషన్ మండి యజమానులు ఛత్తీస్గఢ్ నుండి పంటను మదనపల్లె మార్కెట్ కు తీసుకువచ్చారు. వాటిని మదనపల్లె మార్కెట్ యార్డ్ లో గ్రేడింగ్ చేసి వాటిని మళ్లీ తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారు. రోజుకు 12 నుండి 20 లారీలు టమాటాలు ఇలా మదనపల్లె మార్కెట్ యార్డ్ కు వస్తున్నట్టు తెలిసింది. ఇలా బయట నుండి టమాటాలను దిగుమతి చేసుకోవడం ధరలపై ప్రభావం చూపిందని రైతులు అంటున్నారు. గతేడాది జనవరిలో 430 మెట్రిక్ టన్నుల మేర రైతులు టమాటాను మార్కెట్ కు తీసుకురాగా ఈ సంవత్సరం అదే నెలలో దిగుబడి సగానికి పడిపోయింది. బయట రాష్ట్రం నుండి మదనపల్లె మార్కెట్ కు వచ్చే టమాటాలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. స్థానికంగా పండించిన టమాటాలను మాత్రమే అధికారులు మార్కెట్ యార్డ్ లోకి అనుమతి ఇచ్చి ఉన్నట్లయితే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు రకరకాలైనటువంటి వస్తువుల విషయంలో తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ మీకు ఏమి నేర్పిస్తుంది అనేటువంటిది మాట్లాడుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులన్నింటికీ కూడా మార్కెటింగ్ సరిగా లేదు. ఎస్పెషల్లీ మనకి అమ్ముకునేటువంటి విధానాలు సరిగ్గా లేకపోవడం వల్ల రైతుల దగ్గరేమో చాలా తక్కువ రేటుకి కొనుక్కోవడం, వినియోగదారుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా ఎక్కువ రేటు దొరకడం అనేటువంటిది బేసిక్గా ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకున్నటువంటి మెయిన్ పాయింట్. దెన్ నెక్స్ట్ వన్, దీనికి ఏంటి పరిష్కారాలు అనేది తీసుకున్నప్పుడు కూడా మనం సింపుల్ థింగ్ గా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ థింగ్ అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ అనేది. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అంతా కూడా మనకి ఏం చెప్తున్నాయి చూడండి. అగ్రి ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ దిస్ కాల్స్ ఫర్ ఫోకస్ ఆన్ సెకండరీ అగ్రికల్చర్. సో అగ్రికల్చరల్ ఇండస్ట్రియలైజేషన్ అంటే వ్యవసాయ రంగంలో కూడా పారిశ్రామిక రంగం పాత్ర, ఎస్పెషల్లీ ప్రాసెసింగ్ చేయడానికి. సో ఏదైనా వ్యవసాయ రంగంలోంచి వచ్చేటటువంటి ఉత్పత్తులని ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్గా దానివల్ల మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి పాయింట్ లాస్ట్ క్లాస్లో చాలా ఎగ్జాంపుల్స్ రూపంలో మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఇప్పుడు జొమాటో లాంటి సంస్థలు కానీ, స్విగ్గీ లాంటి సంస్థలు కానీ చాలా ఎక్కువ మార్కెట్ ఉంది దేశంలో. వ్యవసాయ రంగ ఉత్పత్తులన్నీ కూడా ఫుడ్ మార్కెట్లో, ఫుడ్ డెలివరీ మార్కెట్లో చాలా ఎక్కువ కోట్లాది రూపాయల విలువైన బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, టర్న్ ఓవర్ ఆఫ్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఇండియా. చూడండి, ఇక్కడ
డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2020 మనకి దాదాపుగా స్విగ్గీ అనేటువంటి ఒక కంపెనీ, మీరు వినుంటారు స్విగ్గీ అనేటువంటి కంపెనీ. ఏమో విన్నారా స్విగ్గీ కంపెనీ, జొమాటో కంపెనీల గురించి? మనకి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో కూడా దాదాపుగా ఖానా ఖజానా అని, ట్రూ ఖానా అని, లేకపోతే పొట్లం యాప్ అని, ఇలా రకరకాలైనటువంటి యాప్స్ ఆధారంగా ఫుడ్ డెలివరీ జరుగుతుంది ఇంటింటికి, హోటల్స్ నుంచి లేకపోతే షాప్స్ నుంచి. ఇక్కడ చూడండి, దాదాపుగా స్విగ్గీ కంపెనీ 30 బిలియన్ ఇండియన్ రూపీస్, అలానే 25 బిలియన్ ఇండియన్ రూపీస్లో జొమాటో. అంటే 1 బిలియన్ అంటే ఎంత? 1 బిలియన్ ఇండియన్ రూపీస్ అంటే ఇక్కడ చూడండి మీకు ఇమీడియట్గా 30 బిలియన్ రూపీస్. సో 30 బిలియన్ అంటే దాదాపుగా 3000 crores రూపీస్. సో 3000 crores రూపీస్ అంటే ఫుడ్ మార్కెట్, ఐ మీన్ ఫుడ్ డెలివరీ బిజినెస్లో ఒక్క కంపెనీ, ఒక్క సంస్థ దాదాపుగా 3000 crores వర్త్ విలువైనటువంటి ఫుడ్ ఐటమ్స్ని డెలివరీ చేస్తుంది ఒక 1 yearలో. అదే జొమాటోని కలుపుకుంటే ఇంకొక 2500 crores, అంటే సంథింగ్ అరౌండ్ దాదాపుగా ఒక 6000 crores వర్త్ ఆఫ్ ఫుడ్ డెలివరీ కేవలం ఒక 2 కంపెనీస్ చేస్తున్నాయి. ఇక్కడ ఫుడ్ డెలివరీ అంటే పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, కేక్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, హోటల్లోంచి వచ్చేటువంటి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక 6000 crores ఆఫ్ వర్త్ ఫుడ్ డెలివరీ జరుగుతుందంటే ఆన్లైన్ బిజినెస్లో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత డిమాండ్ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్గా లింకేజెస్ అర్థం చేసుకోవచ్చు వీటన్నింటి ఆధారంగా. అంటే సపోజ్ ఆర్డినరీగా ఉన్నటువంటి ఒక బియ్యము, ఆర్డినరీగా ఉన్నటువంటి గోధుమలు, పాలు, లేకపోతే షుగర్ కేన్, చెరుకు, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా పంటలు ఏవైతే పండుతున్నాయో అవి పండించినటువంటి రైతులకి వచ్చేటువంటి ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. వేరేస్ దాన్ని ప్రాసెసింగ్ కనుక చేయగలిగితే, ఇప్పుడు చూడండి ప్రాసెసింగ్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టి ఒక కవర్లో కట్టి అమ్ముకోగలిగితే 4 రోజులు నిల్వ ఉండేలా చేయగలిగి, లేకపోతే దూర ప్రాంతాల వాళ్ళకి దాన్ని ఇడ్లీ దోశ రూపంలోనూ, టిఫిన్ రూపంలోనూ, లేకపోతే స్నాక్స్ రూపంలోనూ, ప్యాక్డ్ మీల్స్ రూపంలోనూ కనుక మార్చుకోగలిగితే దాన్ని ప్రాసెసింగ్ అని అంటున్నాము. ఆ ప్రాసెసింగ్ వల్ల ఎంత ఎక్కువ డబ్బులు టర్న్ ఓవర్ అవుతున్నాయి చూడండి. అసలు ఇన్నేసి కోట్ల రూపాయలు విలువైనటువంటి బిజినెస్ జరుగుతుందని అంటే దాని అర్థం ఎక్కువగా జనం ఇష్టపడుతున్నారు, ఆ కన్జ్యూమర్స్ యొక్క డిమాండ్ మారుతుంది. సో ఆ కన్జ్యూమర్స్ డిమాండ్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా రైతులకు కూడా లాభం వచ్చేలాగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. సో టర్న్ ఓవర్ ఆఫ్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఇన్ ఇండియా, దీంతో పాటుగా మనం ఇందాక అన్నట్టుగా అగ్రి ప్రాసెసింగ్, సో ఆ ప్రాసెసింగ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏ సన్ రైజ్ సెక్టర్. సన్ రైజ్ అని అంటే ఇప్పుడు చూడండి ఈమె మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఈమె పేరు చెప్పండి అమ్మా, కనబడుతుందా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి మినిస్టర్ గారు ఈమె, లేడీ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఒకసారి చదవండి ఈమె పేరేంటో. స్టూడెంట్స్, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు చదవండి పైకి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీరు ఇందులో మన క్లాస్లో కంటిన్యూటీ మీరు కూడా భాగస్వాములు అవుతూ ఉండాలి. క్లాస్లో ఏం జరుగుతుంది, ఏం చెప్పుకుంటున్నాం అనేది. అలానే స్టూడెంట్స్ అందరూ మన వాళ్ళే, మనమే ఉన్నాం కాబట్టి ఏదైనా చిన్న చిత్తగా డౌట్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా నేను చెప్తూ వెళ్తాను కాబట్టి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఒక మినిస్టర్, ఒక లేడీగా ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్కి ఇప్పుడు మీరు క్లాస్లో మీరు అందరూ కూడా లేడీస్ ఉన్నారు, గర్ల్సే ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా నాకు తెలిసి బాయ్స్ లేరు. అమరేంద్ర కూడా ఇప్పుడే డ్రాప్ అయ్యాడు. ఇక్కడ చూడండి, దేవి, ఝాన్సీ, దెన్ మౌనిక,
అమరేంద్ర మళ్ళీ వచ్చాడు కనెక్షన్. ఓకే అమరేంద్ర నువ్వేనా చెప్పచ్చమా? దెన్ ప్రభావతి, దెన్ కృష్ణవేణి. ఒకసారి మాట్లాడండి. ఇందులో ఈమె పేరేంటి చెప్పండి. మీ క్లాస్ పార్టిసిపేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవ్వట్లేదమ్మా. సబ్జెక్టుతో పాటుగా, టీచర్తో పాటుగా, క్లాస్లో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా మీరు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇందులో ఏం నేర్చుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. రైట్, మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నేనే కంటిన్యూ చేస్తున్నాను. హర్సిమ్రత్ కౌర్ బాదల్ అనేటువంటి ఈమె మనకి మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో భాగంగా ఉంది. ఈమె స్టేట్మెంట్ ప్రకారం, అలానే మినిస్ట్రీ స్టేట్మెంట్ ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది సన్ రైజ్ సెక్టార్ కింద ఉంది. సన్ రైజ్ అని అంటే ఉదయిస్తున్నటువంటి రంగము, కొత్తదనం ఉన్నటువంటి రంగము, ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి రంగము. సో ఇలాంటి రంగంలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. చూడండి ఇక్కడ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అమంగ్ బిగ్ ఎకానమీస్, ఇండియా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి, జీడిపి గ్రోత్ బాగా పెరుగుతుంది కాబట్టి, ఇన్కమ్ పెరగాలి కాబట్టి, ఆ ఇన్కమ్ పెరగడానికి ఉన్నటువంటి అవకాశాల్లో పారిశ్రామిక రంగం బాగా డెవలప్ అవ్వాలి, వ్యవసాయ రంగం బాగా డెవలప్ అవ్వాలి. అలా డెవలప్ అయ్యే క్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో దాంట్లో భాగంగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది, జనధన యోజన అనేది, ముద్రా యోజన, ఫసల్ బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, ఉజ్వల యోజన, సౌభాగ్య యోజన, అర్బన్ మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, ఇలాంటి అనేక రకమైనటువంటి స్కీమ్స్, విధానాల ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అవన్నీ చేస్తూనే ఎస్పెషల్లీ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ఇలాంటి రకరకాల పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ పథకం అంతా కూడా అనేక రకాలైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూనే ఎస్పెషల్లీ ఫుడ్ పార్క్స్, మెగా ఫుడ్ పార్క్స్ అనేటువంటిది ఫుడ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి, కోల్డ్ చైన్ని, అంటే కోల్డ్ చైన్ అనేది మనం కోల్డ్ స్టోరేజ్లు అని అంటూ ఉంటాము. విజయ్ వచ్చాడు. ఓకే, కోల్డ్ స్టోరేజ్కి సంబంధించినటువంటి కూరగాయలు కావచ్చు, లేకపోతే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే పాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకోవడానికి వీలుగా కోల్డ్ చైన్ బిజినెస్ అనేది. దెన్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకి ఎక్కువ ప్రయోజనాన్ని అందించేటువంటి విధానాలు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అనేటువంటి దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, లాస్ట్లో వచ్చేటప్పటికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డెవలప్ చేయడం అనేది, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అనేది, అలానే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అనేవి. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాబార్డు సహాయంతో, ఆర్బీఐ సహాయంతో, వివిధ రకాల పథకాల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా మరింతగా సహాయం చేస్తూ ప్రాసెసింగ్ బిజినెస్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికే ఆపరేషన్ గ్రీన్ అనేటువంటి కొన్ని రకాలైనటువంటి విధానాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ గ్రీన్ అనేది. సో అలానే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, మనం అనుకుంటాం కదా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేది, అలానే విలేజ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేది, విపిఓ అనేది, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క మెకానిజం కింద ఉంది. అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యవసాయ రంగంలో చాలా ఎక్కువ రత్నాజీ ఏమేమో మార్నింగ్ రాలేదమ్మా క్లాస్కి, సో కంటిన్యూ చేయండి. రేపటి నుంచి విజయ్ అండ్ రత్నాజీ కూడా వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళతో పాటు చెప్తున్నాను. రేపటి నుంచి ఎకనామిక్స్కి సంబంధించి సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాము, క్లాస్ సెమినార్స్. ఏదో ఒక పేపర్ని మీరు క్వశ్చన్ తీసుకుని ఒక 5 minutes సెమినార్ చెప్పాల్సి ఉంటుంది రేపటి రోజున. దానికి ప్రిపేర్ అవ్వండి. ఈ క్లాస్లో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నామో దాన్ని రివైజ్ చేసుకుంటూ కొన్ని టాపిక్స్ చెప్తున్నాను. వ్యవసాయ రంగంలో మెయిన్గా రైతులకి ధరలు రాకపోవడానికి మనం ప్రాసెసింగ్ చేయకపోవడం అనేటువంటిది ఒక ప్రధాన కారణం అని అనుకుంటూ
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒక మినిస్ట్రీ ఉన్నారని, ఆ మినిస్ట్రీ ఏమేమి స్కీమ్స్ తీసుకుని వచ్చారనేటువంటిది మాట్లాడుకుంటూ, సో ఇక్కడ మనకి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా వెల్కమ్ నాగరాజు, గుడ్ ఈవినింగ్. తొందరగా రండి క్లాసెస్కి అందరూ కూడా. లాస్ట్ సెషన్లో అటెండ్ చేయకుండా మొదటి నుంచి అటెండ్ చేయండి. రేపటి నుంచి క్లస్టర్లో కూడా కాల్ మనం ఈ క్లాస్ సెమినార్స్ని కండక్ట్ చేసుకుందాం. రైట్. దెన్ ఇక్కడ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక్కసారి వినండి అమ్మ, 2 minutes. If you compare the last 48 months under the leadership of Prime Minister Modi and you compare it with the 48 years of governance of India under, but in the last 4 years under the dynamic leadership of this, India has grown in stature in the entire world. The entire world is looking at the top 100. Be it Moody's that has upgraded us to positive, be it the World Bank, everybody is looking at India as the bright spot in a global gloomy economy. India is that one bright shining spot, and to become all these things, to increase in your stature, has not happened without the hard work of a government where the leadership has been decisive, has been Bima Yojana, where you can get an insurance for your accidental insurance. To focus on this sector, I would say year one of the most dynamic initiatives taken by this government was to put up a corpus of 2,000 crores in NABARD to give affordable credit to this sector, which banks would not finance very easily, due to which there are huge wastages. So lack of infrastructure, because the raw material for this industry is the farmers' agri-produce. To transform the lives of farmers as well as double their income, where this 148 times more than what was under 48 years of a misrule of one family. What are the most impactful initiatives and schemes in your ministry? Over the last 48 months, the food processing ministry has undertaken a number of initiatives to promote the food processing sector. First of all, it was made into a separate ministry, removed from agriculture, to give full focus to a ministry which has the potential to transform the lives of farmers as well as double their income, where this government has set a target of 2022 where farmers' income has to be doubled. So which is the reason that food processing sector plays one of the most crucial roles, because not only does the growth of the food processing sector means a growth in the demand of the farmers' agri-produce, because the raw material for this industry. ఇప్పుడు క్లాస్లో మనం ఈ వీడియోలో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ గారు మాట్లాడుతున్నప్పుడు 1-2 వర్డ్స్ మీరు వినుంటారు. రైతుల యొక్క ఆదాయాలని డబుల్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనేటువంటిది, రైతులకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయాలని డబుల్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఏ సంవత్సరానికి రైతుల యొక్క ఆదాయాలని డబుల్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారమ్మా? విన్నారా మీరు? ఏ సంవత్సరానికి రైతుల యొక్క ఆదాయాలని డబుల్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది? విన్నారా? రెండు 2022 నెక్స్ట్ ఇయర్ కనమా. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తుంది. ఇదివరకట్లో రైతులకు వచ్చేటువంటి ఆదాయాలని డబుల్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆదాయాలను పెంచాలనేటువంటి ఆలోచనని 2022 నాటికల్లా రైతుల ఆదాయాలను పెంచాలి అని గవర్నమెంట్ భావిస్తుంది. ఆ 2022 అనేది గుర్తుపెట్టుకోండి అందరూ. సో బై 2022 ఇక్కడ టైప్ చేస్తున్నాను. 2022 నాటికి రైతులకు ఆదాయాలు డబుల్ చేయాలని అనుకుంటున్నాము. అలానే ఈమె ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు. ఓకేనా? రైట్. Industry is the farmers' agri-produce. This is a sector which is one of the highest generators of employment. This is a sector which can play the most crucial role in controlling inflation, because today, while we are one of the highest producers of food, we process only 10%, due to which there are huge wastages.
So lack of infrastructure, excess of wastage, not సో ఆమె ఏం చెప్తుందో గమనించండి. మనం మొత్తం ప్రొడ్యూస్ చేసినటువంటి టోటల్ ఫుడ్లో కేవలం 10% మాత్రమే మనం ప్రాసెస్ చేస్తున్నాము. 10% మాత్రమే ప్రాసెస్ చేయడం వల్ల ఇన్కమ్స్ చాలా చాలా తక్కువగా వస్తాయి రైతులకి. నేను మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం అనేది రైతులకి ఎందుకు తక్కువ రేట్ వస్తుంది అనేటువంటి విషయం మాట్లాడుకుంటే దానికి ఒక ప్రధాన కారణం ఫుడ్ ప్రాసెసింగ్ జరగకపోవడం. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పండించినటువంటి 300 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలలో కేవలం 10% మాత్రమే మనం ఫుడ్ ప్రాసెస్ చేసుకుంటున్నాము. సరైనటువంటి ప్రాసెసింగ్ లేకపోవడం వల్ల వేస్టేజ్ కూడా బాగా పెరుగుతుంది. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా కూరల మార్కెట్లకు వెళ్ళినా లేకపోతే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే ప్లేస్ కానీ పండించేటువంటి ప్లేస్ దగ్గర జాగ్రత్తగా చూస్తే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఎక్కువ పంటనంతా కూడా పారవేయడం కనబడుతుంది మనకి. ఎస్పెషల్లీ రైతు బజార్ల దగ్గర, పళ్ళ షాపుల దగ్గర, లేకపోతే రోడ్డు మీద మార్కెట్స్లో తీసుకుంటే ఎక్కువ సందర్భాల్లో 1 రోజు 2 రోజులు గడిచిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి కూరలు పళ్ళు ఇవన్నీ కూడా పడేయడం మనం గమనిస్తాము. నేను 1-2 సార్లు వాళ్ళని అడిగాను, మీరు పడేస్తున్నారు కదమ్మా, మీరు లాస్ అవుతారు కదా, మీరు నష్టపోతారు, మరి ఆ నష్టాన్ని మీరు ఎలా భరిస్తారనంటే అతను మరి నవ్వుతున్నాడు. సో ఎందుకమ్మా నవ్వుతున్నావు అని అడిగితే, మేము పారవేసేటువంటి వస్తువుల యొక్క రేటు మాకు తెలుస్తుంది కాబట్టి ఆ రేటుని ముందుగానే మీకు వేసేస్తామండి. ఆటోమేటిక్గా మేము కేజీ 10 రూపాయలు అమ్మాలని అనుకుంటే 15 రూపాయలకు అమ్ముతాము. ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి మిగిలినటువంటి డబ్బులు మేము వేస్ట్ చేసుకున్నా పర్వాలేదు కాబట్టి ఆ 2-3 రోజుల తర్వాత ఎవరు కొనకపోతే, పాడైపోతే, నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం లేకపోతే మా దగ్గర అవన్నీ ఉత్తిన సింపుల్గా బయట పడేస్తాం సార్ అని అంటున్నాడు. అంటే నాకు అప్పుడు అర్థమైంది, బయట పడేయడం వల్ల ఆ షాప్ ఓనర్కి మాత్రమే లాస్ అని నేను చాలాసార్లు బాధపడేవాడిని. కానీ తీరా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే బాధపడాల్సింది వాళ్ళ గురించి కాదు, మన గురించి అని. సో వాళ్ళు ముందుగానే రేటు పెంచుతున్నారు. రేటు పెంచి అమ్మేసి ఒకవేళ కనుక నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ లేక ఎవడో కొనకపోతే కనుక వాళ్ళు బయటపడేస్తున్నారు. బయటపడేయడం వల్ల ప్రాసెసింగ్ యూనిట్స్ అనేటువంటివి కనుక ఉంటే ఆ బయటపడేయకుండా ఎక్కువగా వేరే ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మామిడి పళ్ళు ఉన్నాయి, మ్యాంగోస్, అవి కనుక సరిగా మనం వాడుకుంటే మ్యాంగో జెల్లీ, సో మామిడి తాండ్ర తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాంగో స్క్వాష్, మ్యాంగో జ్యూస్, సో మాజా డ్రింక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకునేటువంటివి మనకు స్కోప్ పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే కనుక ఇవి పడేసుకుంటున్నామో ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడం వల్ల ఇందాక తను అన్నట్టుగా, రైతు అన్నట్టుగా, లేకపోతే షాపు ఓనర్ అన్నట్టుగా వినియోగదారుడుగా నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు నష్టపోతున్నాం ఎక్కువ రేట్లు పెట్టుకోవడం ద్వారా. అదే వాళ్ళు ఆ మ్యాంగోస్ని పడేయకుండా లేకపోతే కుళ్ళిపోకుండా లేకపోతే 4 రోజులు నిల్వ ఉంచుకోగలిగే సామర్థ్యం కనుక పెరిగితే మామిడి తాండ్ర కావచ్చు, మ్యాంగో జెల్లీ, లేకపోతే మ్యాంగో స్క్వాష్, మ్యాంగో డ్రింక్ కానీ, మ్యాంగో పికిల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చేసుకునేటువంటి స్కోప్ పెరిగితే ఆటోమేటిక్గా ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ప్రైసింగ్ కూడా బాగా పెరుగుతుంది వాళ్ళకి. సో ఈమె మినిస్టర్ గారు చెప్తున్నట్టుగా దాదాపుగా 10% మాత్రం మనం ఫుడ్ని ప్రాసెస్ చేస్తున్నాము. not only leads in spikes in prices and inflation by consumers suffer, but due to the lack of సో సేమ్ థింగ్ మేడం చెప్తున్నారు చూసారు. ఇప్పుడు కన్జ్యూమర్స్ వుడ్ సఫర్ డ్యూ టు ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం వల్ల, ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేటువంటి పాయింట్ని అక్కడ చెప్తున్నారు. రైట్, ఒక్కసారి 2 minutes అటెండెన్స్ తీసుకుంటాను. దాని తర్వాత ఎవరెవరు వచ్చారో ఒకసారి చూస్తే క్లస్టర్కి సంబంధించినంత వరకు ఎవరేమో ఫస్ట్ ఎవరున్నారు? దేవినా? దేవి ప్రజెంట్ ఉన్నామా అక్కడ? ఓకే, ఝాన్సీ, ఝాన్సీ ఓకేనమ్మా. నెక్స్ట్ ఎవరు? మౌనిక. ఓకేనమ్మా. నెక్స్ట్ నాగరాజు. సార్. ఓకేనమ్మా. దెన్ నెక్స్ట్ ఎవరు? అమరేంద్ర. సార్. ఓకేనమ్మా. ఏమైనా మీకు ఇప్పుడు చెప్పిన వీడియోలో కానీ క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అర్థమవుతున్నాయా? తెలుస్తున్నాయి మీకు అందులో ఇంపార్టెన్స్ ఏంటనేది? రత్నాజీ, దెన్ విజయ్,
రత్నాజీ ప్రజెంట్ ఉన్నామా? విజయ్, ఇందాక ఎవరు వచ్చారమ్మా? కృష్ణవేణి. ఉన్నాను సార్ రత్నాజీ. ఓకే, రత్నాజీ ఓకేనమ్మా. విజయ్, కృష్ణవేణి వచ్చింది. ఇంకెవరు వచ్చారమ్మా? తన ఇందాక ప్రభావతి. 9 మంది ప్రజెంట్ అయ్యారు. ఇంకెవరన్నా మధ్యలో వచ్చి డ్రాప్ అయిన వాళ్ళు కానీ ఏదైనా మిస్ అయిన వాళ్ళు కానీ ఎవరున్నారమ్మా? రైట్. సో లాస్ట్ ఒకే ఒక లైన్, మీ అందరూ కూడా సెమినార్స్ చెప్పండి. రేపటి నుంచి ఏదో క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారండి. ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి అడగండి. లేకపోతే ఒక 2 minutes ఈ వీడియో ప్లే చేస్తాను. తర్వాత 4 o'clock క్లాస్కి అటెండ్ చేద్దరు. కానీ లాస్ట్ ఒక 1 minute ఈ వీడియోలో ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే చూసి క్లోజ్ చేద్దామా. Infrastructure and not getting proper prices, even the farmers suffer where their produce is often wasted, and sometimes they are forced to just throw it because they do not get proper prices. So first of all, the focus on this sector, I would say year one of the most dynamic initiatives taken by this government One India channel and never miss an update. Cover the transport cost. In this video being shared widely on social media, a farmer in Kolar in Karnataka was seen throwing his tomato produce on the roadside as he was reportedly not getting the right price for his produce. As per the journalist Imran Khan, who shared the video, the farmers say they are getting ₹2 for 15 kilos of produce. The farmers say that the price does not even cover the transport cost. According to reports, vegetables that were being sold at a minimum of ₹20 per kilogram over the last few months have dropped sharply and are now selling at under ₹10 per kilogram. Tomatoes, for example, that were being... సరే, మన లాస్ట్ 1 minute. ₹2కి 15 కిలోల టమాటాలు కొనడానికి రైతు దగ్గరికి వస్తున్నారు. మనం కేజీ ₹20 కొంటున్నాము. ఇక్కడ 15 కేజీలు ₹2 కొంటున్నారు రైతు దగ్గర. 15 కేజీలు ₹2 కంటే చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. అది ఇందులో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లము. అందుకని ఈ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే మీలాంటి వాళ్ళ వల్ల చుట్టుపక్కల రైతులు కూడా హెల్ప్ అవుతుంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. రైట్, ఐ విల్ వైండ్ అప్ ద క్లాస్ హియర్. మీరు నెక్స్ట్ సెషన్కి అటెండ్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూస్ ఉంటే కనుక ఇప్పుడు కానీ తర్వాత కానీ షేర్ చేసుకున్నాము. రేపటి నుంచి సెమినార్కి అటెండ్ చేయండి. చెప్పమ్మా. మిడ్ ఎగ్జామ్స్ అన్నాగా సార్, 2 questions అందులో 2 రాయాలా సార్? రాయాలమ్మా తప్పనిసరిగాను. అవి రాసి నాకు మెయిల్ పెట్టండి. ఓకేనా? రైట్, సరే రైట్. మీకు ఇక్కడ నుంచి ప్రతి రోజుకి ఒక 2 questions నా క్లాస్ ఉన్నా లేకపోయినా చెప్పినా చెప్పుకోకపోయినా 2 questions మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి ఇప్పటి నుంచైనా. అది మీకు హెల్ప్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్లాస్కి అటెండ్ చేయడము. ప్రాజెక్ట్ వర్క్ అది ఉన్నట్టుంది. గుడ్ లక్, మీరు వెళ్ళిపోవచ్చు. ఏమైనా ఉందా? మాట్లాడకండి ఒక నిమిషం. మీకు ఏ డౌట్ ఆర్ ఇష్యూ లేకపోతే వెళ్ళిపోండి అమ్మా. ఓకే, గుడ్ లక్.